ॐ अज्ञाना तिमिरान्धस्य ज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जना ज्ञानाञ्जनशलाकया शलाकया चक्षुरुन्मीलितम् चक्षुर्मिलितं येन येन तस्मै श्री तस्मै श्री गुरवे नमः। वे नमः। नमो विष्णुपादाय नमो ॐ विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्ता श्रीमते भक्तिवेदान्त स्वामिनिति नामिने। स्वामिनिति नमस्ते सरस्वते देवे स्वते देवी गौरवाणी प्रचारिणे गौरवाणी प्रचारिणी निर्विशेष शून्यवादी निर्विशेषा शून्यवादी पाश्चात्यदेशतारिणे। शाक्यदेशतारिणे। जय श्री कृष्ण चैतन्य श्रीकृष्ण चैतन्य प्रभु नित्यानंद नित्यानन्द श्री अद्वैत गदाधर श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्तवृंद वृंदा। हरे कृष्णा कृष्ण हरे कृष्ण 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 हरे हरे कृष्ण कृष्ण हरे 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 राम हरे राम हरे राम 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 हरे हरे राम हरे 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 कृष्णा हरे हरे कृष्ण 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 हरे हरे कृष्ण कृष्ण हरे 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 राम हरे राम हरे राम 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 हरे हरे राम राम हरे हरे कृष्णा हरे कृष्ण हरे कृष्ण 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 हरे हरे कृष्ण कृष्ण हरे हरे राम हरे राम हरे राम 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 हरे हरे राम राम हरे हरे मूकं करोति वाचालं पङ्गुं लङ्घायते गिरिं यत्कृपातमहं वन्दे श्रीगुरुं दीनतारिणं परमानन्दमाधवं श्रीचैतन्य ईश्वरम्। जयतु जयतु देवो देवकीनन्दनोऽयं जयतु जयतु कृष्णो वृष्णीवंशप्रदीपः जयतु जयतु मेघश्यामलकोमलाङ्गो जयतु जयतु पृथ्वी भारनाशो मुकुन्द मुकुन्दमूर्ध्ना प्रणिपत्य याचे भवन्तमेकान्तमियं तमर्थम् अविस्मृतिस्त्वच्चरणारविन्दे भवे भवे मे अस्तु भवत्प्रसादम्। हरे कृष्ण। हरे कृष्ण అందరికీ స్వాగతం సుస్వాగతం మన భగవద్గీత క్లాసులకి. ఇవాళ ఏకాదశిని ఎవరికైనా తెలుసా? ఇవాళ ఏకాదశి అని ఎవరికైనా తెలుసా? I know, I ఎవరికి know, తెలుసు? I know, Prabhuji. ఆ ఓకే, దీక్షిత చెప్పు, ఏకాదశి అంటే ఏంటి? ఏకాదశి అంటే నీకు తెలిసింది చెప్పు. ఏకాదశి అంటే మనం అది
మనం ఫ్రూట్స్ ఓన్లీ తింటాం, అన్నం తినము. ఓ, అంటే మనం ఏం ఉపవాసం ఉండాలో చెప్తున్నాం. వెరీ గుడ్, కరెక్ట్. మనం గ్రెయిన్స్, ఇవి ధాన్యాలు తీసుకోము ఏకాదశి రోజు. ఓన్లీ వాటరు, ఫ్రూట్స్, ఇంకొంచెం ఆకలి అయితే ఏదైనా బాగా ఉంటే సబుదన, సగ్గుబియ్యం ఇలాంటివి తీసుకుంటాం. ఇంకేం తెలుసు ఏకాదశి గురించి? ఏకాదశి గురించి ఏకాదశి అంటే ఏకాదశి గురించి అంటే మనం అన్నం తినకపోయినా అది ఏకాదశి ఎట్లా వస్తుందంటే మనం అన్నం తినకుండా ఎట్లా ఉంటాము అని అది. ఓకే. అంటే ఒకరోజు మనం ఆకలితో ఉన్నప్పుడు, అప్పుడు మనకు తెలుసుద్ది మన దేహం వీక్‌నెస్ అయినప్పుడు, మన చావు చివరిలో ఉన్నప్పుడు కూడా మనం కూడా ఇంత శక్తి విహీనులం అయిపోతాము. ఒక రోజున అలాంటిది గుర్తు చేసుకోవాలి అని చెప్తున్నాం. ఓకే. నీ ఆలోచన బాగుంది. ఓకే. సరే, ఒకసారి నేను సోహితాని అడుగుతాను. సోహిత, నీకేమైనా తెలుసా ఏకాదశి గురించి? నీకేమి తెలుసు అది చెప్పు. చెప్పు, గట్టి చెప్పునానా. తెలీదు. తెలీదా? ఓకే, పర్లేదు. అయితే మనం ఇవాళ చెప్పుకుందాం ఏకాదశి అంటే ఏంటో. ఓకే. మనందరికీ, మీ అందరికీ అమావాస్య, పౌర్ణమి అంటే తెలుసా? అమావాస్య అంటే తెలుసా? అమావాస్య, పౌర్ణమి. ఓకే, సరే, నేను చెప్తాను. పౌర్ణమి అంటే మనం ఎప్పుడైనా రాత్రిపూట బయట ఇలా విహరించినప్పుడు, అంటే విహరించడం అంటే ఈ బిల్డింగుల మధ్యలో కాకుండా మనకి ఏదైనా అపార్ట్మెంట్స్ ఉంటే పైకి, అపార్ట్మెంట్ పైకి వెళ్ళినప్పుడైనా కానీ, లేదా అపార్ట్మెంట్ ఏమీ లేకుండా బాగా చీకటిగా ఉన్నప్పుడు కింద నడుస్తున్నప్పుడైనా కానీ, ఒకసారి రాత్రిపూట ఆకాశంలోకి ఇలా పైకి చూస్తే మనకు ఒకరు కనిపిస్తారు. ఎవరు? ఎవరు కనిపిస్తారు పైకి చూస్తే? ఆకాశంలో. అది మూలం. ఆ చంద్రుడు. చంద్రుడు, స్టార్స్ కూడా కనిపిస్తాయి, చుక్కలు. చందమామ కనిపిస్తారు, చుక్కలు కూడా కనిపిస్తాయి. మరి మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను. మీరు ఎప్పుడు చూసినా చందమామ ఒకేలాగా ఉంటాడా, మారుతూ ఉంటాడా? మారుతూ ఉంటారు. మాకు ఉంటారు. మారుతూ ఉంటాడు. కరెక్ట్. మరి ఎప్పుడైనా చందమామని పెద్దగా ఉన్నప్పుడు చూసారా? ఫుల్గా రౌండ్గా ఉన్నప్పుడు ఎప్పుడు ఎవరైనా చూసారా? ఓకే, నేను నేను అడుగుతాను. నేను అడిగిన వాళ్ళే చెప్పండి. కన్ఫ్యూజ్ అవుతున్నారు ఇద్దరు. సోహిత, నువ్వు చెప్పు. చందమామని ఎప్పుడైనా నువ్వు పెద్దగా గుండ్రంగా ఉన్నప్పుడు చూసావా? చూసావా? ఎప్పుడు చూసావు? ఎక్కడ చూసావు? సరే, ఎప్పుడు చూసావు వదిలి, ఎక్కడ చూసావు? ఎక్కడికి వెళ్తారు? ఎక్కడ చూసావు? ఆకాశం. ఆకాశంలో. ఆకాశం. ఆకాశంలో అంటే మీ ఊర్లోనే చూసావు, మీ ఊర్లోని ఆకాశంలోనే చూసావు. ఓకే, వెరీ గుడ్. ఇప్పుడు దీక్షితాకి క్వశ్చన్ ఏంటంటే, చందమామ అసలు ఎప్పుడు కనిపించకుండా నల్లగా, లేదా కొంచెం ఒక చిన్న, దాన్ని ఏమంటారు, ఒక చిన్న ఆ, ఒక బో లాగా, అంటే ఒక చిన్న కరువు లాగా, ఒక చిన్న గీతలాగా కనిపిస్తూ ఉంటారు, ఒక వంగిపోయిన గీతలాగా. అప్పుడు ఎవరైనా చూసారా? దీక్షిత, నువ్వు చూసావు ఎప్పుడైనా అలాగా, అలాంటి చందమామని? ఓకే, వెరీ గుడ్. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, చందమామ ఎప్పుడు ఒకే పొజిషన్లో ఉండడు, అంటే ఒకేలాగా మనకు కనిపించడు. ఎప్పుడు కూడా ఒకసారి ఫుల్గా కనిపిస్తాడు, ఒకసారి అసలు కనిపించడు. ఫుల్గా కనిపిస్తే దాన్ని ఏమంటాం మనం? పౌర్ణమి అంటాం. ఓకే. మూ ఇంగ్లీష్ లో ఫుల్ కూడా అంటారు కదా. ఎస్, ఇంగ్లీష్లో ఫుల్ మూన్ కూడా అని అంటారు. సో పూర్తిగా కనిపిస్తే మనము పౌర్ణమి. ఒకవేళ పూర్తిగా కనిపించకుండా పోతే చందమామని, దానిని ఏమంటాం మనం? అమావాస్య అంటాం. అమావాస్య. అమావాస్య అంటాం. ఓకే. అమావాస్య. ఓకే. ఇప్పుడు ఫుల్గా చందమామ కనిపిస్తున్నాడు, ఇంకొకసారి ఫుల్గా కనిపించట్లేదు, అంటే పౌర్ణమి, అమావాస్య. ఈ పౌర్ణమి నుంచి అమావాస్యకి మధ్యలో ఎన్ని రోజులు ఉంటాయో తెలుసా? అంటే చంద్రుడు ఫుల్గా కనిపిస్తాడు, తర్వాత రోజు కొంచెం తగ్గిపోతాడు, తర్వాత రోజు ఇంకొంచెం తగ్గిపోతాడు, తర్వాత రోజు ఇంకొంచెం తగ్గిపోతాడు. అలా తగ్గిపోయి 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 చివరికి పూర్తి కనిపించకుండా పోతాడు. అప్పుడు పూర్తిగా కనిపించిన చందమామ అసలు కనిపించకుండా పోవటానికి మధ్యలో ఎన్ని రోజుల సమయం పడుతుంది? 50. 15. వెరీ గుడ్ సోహిత, వెరీ నైస్. ఎస్, 15 days. దీనినే మనము ఒక పక్షం అంటాం. అలా నెలలో మనకు 2 పక్షాలు ఉంటాయి.
అంటే 15 రోజులు, అంటే మొత్తం 30 రోజులు. ఈ విధంగా ప్రతి 15 రోజులు ఒక పక్షం అంటాం. అమావాస్య నుంచి పౌర్ణమికి వెళ్ళేటువంటి వెళ్ళేటువంటి పక్షాన్ని శుక్లపక్షం అంటాం. పౌర్ణమి నుంచి అమావాస్యకి రావడాన్ని కృష్ణపక్షం అంటాం. ఓకే, ఇప్పుడు ఈ శుక్లపక్షంలో కృష్ణపక్షంలో అంటే పౌర్ణమి నుంచి అమావాస్యకి వచ్చేటప్పుడు 1వ రోజు, 2వ రోజు, 3వ రోజు, 4వ రోజు, 5వ రోజు, అలాగా 11వ రోజుని ఏకాదశి అంటారు. ఏకాదశి అంటారు. 11th. అదే విధంగా అమావాస్య నుంచి పౌర్ణమికి వెళ్ళేటప్పుడు 11వ రోజును కూడా ఏకాదశి అంటారు. పౌర్ణమి నుంచి ఏకాదశికి వచ్చే రోజును కూడా వచ్చేటప్పుడు 11వ రోజును కూడా ఏకాదశి అంటారు. దీన్ని బట్టి మీకు అర్థమైందా? ఇప్పుడు మీకు ఒక క్వశ్చన్, ఒక నెలలో ఎన్ని ఏకాదశులు వస్తాయి? ఎవరైనా ఆన్సర్ చెప్తారా? దీక్షిత చెప్పగలుగుతావు? ఒక నెలలో మనకి ఎన్ని ఏకాదశులు వస్తాయి? 2. 2. వెరీ గుడ్. ఒక నెలలో మనము ఒకసారి పౌర్ణమి నుంచి చంద్రుడు పౌర్ణమి నుంచి అమావాస్యకి వెళ్తాడు, ఇంకొకసారి అమావాస్య నుంచి పౌర్ణమికి వస్తారు. కాబట్టి పౌర్ణమి నుంచి అమావాస్యకి వెళ్ళేటప్పుడు ఒక ఏకాదశి 11వ రోజు వచ్చుద్ది. అదేవిధంగా అమావాస్య నుంచి పౌర్ణమికి వెళ్ళేటప్పుడు 11వ రోజు వచ్చుద్ది. అప్పుడు కూడా ఒక ఏకాదశి. ఆ విధంగా మనకు నెలలో 2 ఏకాదశులు వస్తాయి. సరే, మీకు ఇంకొక క్వశ్చన్, సంవత్సరంలో ఎన్ని ఏకాదశులు వస్తాయి? 24. బా, వెరీ గుడ్ సోహిత, గుడ్ గర్ల్. ఎస్, 24. ఎందుకు 24? ఒక నెలకు 2 ఏకాదశులు. మరి మనకు సంవత్సరంలో ఎన్ని నెలలు ఉంటాయి? 12. 12 మంత్స్ ఉంటాయి. అంటే 12 × 2 24. ఎస్, 24 ఏకాదశులు వస్తాయి. ఇప్పుడు మనకు చాలా చాలా ఇంపార్టెంట్ ముఖ్యమైనటువంటి ఇన్ఫర్మేషన్ ఏంటంటే, ఈ 24 ఏకాదశులు, ఈ 24 ఏకాదశులు మనం కానీ జాగ్రత్తగా వాటిని తీసుకున్నట్లయితే, ఆ రోజు మనం కొంచెము జాగ్రత్తగా ఉన్నట్లయితే, ఏ విధంగా జాగ్రత్తగా ఉండాలి? మనం తినేటువంటి ఆహారంలో, మనం ఆలోచించేటువంటి ఆలోచన విధానంలో, మనం మాట్లాడేటువంటి తీరులో, వీటిలో మనం జాగ్రత్తగా ఉన్నట్లయితే మనకేం జరుగుద్ది? మనకు ఎంతో గొప్ప గొప్ప మేలు జరుగుతుంటుంది. అది మనకు వేరే వాళ్ళ ద్వారా నుంచైనా కానీ, భగవంతుడి ద్వారా నుంచైనా కానీ మనకు చాలా గొప్ప మంచి జరుగుతుంటుంది. అందుకే ఈ ఏకాదశులు చాలా శక్తివంతమైనటువంటి రోజులు. కృష్ణుడి యొక్క దయాహృదయం, ఆ దయాహృదయం కృష్ణుడి యొక్క హృదయంలో నుంచి దయాహృదయమే ఈ ఏకాదశిగా మారింది, ఈ రోజుగా మారింది. అందుకే ఈ ఏకాదశిని ఇంకొక పేరుతో కూడా పిలుస్తారు. ఆ పేరు ఏంటంటే మాధవ తిథి. ఏంటిది ఆ పేరు? మాధవ తిథి. ఎస్. మాధవ అంటే ఎవరు? మాధవుడు అంటే ఎవరు? కృష్ణుడు. కృష్ణుడు. తిథి అంటే రోజు. ఆ రోజును ఆ తిథి అంటారు. అందుకే దీనిని మాధవ తిథి అంటారు. సో కరెక్ట్, మాధవ తిథి. ఈ మాధవ తిథిని ఏకాదశి కూడా అంటారు. ఓకే ఓకే, ఇప్పుడు మనము ఇంకొంచెం ముందుకు వెళదాం. సరే, ఇప్పుడు అందరికీ ఏకాదశి అంటే ఏంటో అర్థమైపోయింది. ఏకాదశి అంటే మనకు నెలలో 2 సార్లు వస్తుంది, సంవత్సరంలో 24 సార్లు వస్తాయి. ఏకాదశి అంటే మనకు పౌర్ణమి నుంచి అమావాస్యకి వెళ్ళేటప్పుడు 11వ రోజు, అమావాస్య నుంచి పౌర్ణమికి వెళ్ళేటప్పుడు కూడా 11వ రోజు. అయితే ఇప్పుడు అసలు ఏకాదశి అంటే డెఫినేషన్ చూసుకుందాం. ఏకాదశి విడదీద్దాం. ఏకదశము, ఏకదశము అంటే దాని అర్థం ఏంటి? ఏక అంటే 1, దశము అంటే 10. 1 + 10, 1 + 10 ఎంత? 11. 11. వెరీ గుడ్. 1 + 10 11. మరి 11 దేనిని సూచిస్తుంది అంటే, మనకు 11 ఇంద్రియాలు ఉన్నాయి. 11 ఇంద్రియాలు. అందులో 5 జ్ఞానేంద్రియాలు, ఇంకొక 5 కర్మేంద్రియాలు. ఓకే, ఇప్పుడు నేను మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతాను. మనకున్నటువంటి 5 జ్ఞానేంద్రియాలు ఏమిటి? ఇంద్రియాలు ముక్కు, ఆకళ్ళు, అది చెవు. ఓకే ఓకే, 1 minute నేను అడుగుతాను. ఓకే, సోహిత నువ్వు ఆన్సర్ చెయ్యి. మనకున్నటువంటి జ్ఞానేంద్రియాలు ఏమిటి?
ఐస్ ఐస్. ఎస్, ఐస్ కరెక్ట్. అది కూడా జ్ఞానేంద్రియం. జ్ఞానేంద్రియం అంటే చూడొచ్చు, చూసి మనం జ్ఞానాన్ని తెచ్చుకోవచ్చు. అందువల్ల దీన్ని జ్ఞానేంద్రియం అంటారు. ఇంకొక జ్ఞానేంద్రియం ఏంటి మనకున్నది? ఇయర్స్ ఇయర్స్. ఎవరన్నా చెప్పింది వినొచ్చు. ఇప్పుడు నేను చెప్పింది మీరు వింటున్నారు, మీరు విని మీరు జ్ఞానాన్ని పొందుతున్నారు. అందుకే దీన్ని జ్ఞానేంద్రియం అంటారు. ఇంకొకటి నోస్ నోస్. మల్లెపూలను వాసన చూసి ఇది మల్లె పువ్వు అని చెప్పొచ్చు, బంతి పువ్వును వాసన చూసి ఇది బంతి పువ్వు అని చెప్పొచ్చు. అందుకే నోసు కూడా ఒక జ్ఞానేంద్రియం. ఇంకా మౌత్ మౌత్, నోరు. ఎస్, నోటితో మనం మాట్లాడి మన లోపల ఉన్నటువంటి జ్ఞానాన్ని వేరే వాళ్ళకి ఇవ్వచ్చు, మనకు ఉన్నటువంటి ఫీలింగ్స్ని వేరే వాళ్ళకి చెప్పొచ్చు. ఇంకా ఇంకొకటి ఉంది. టంగ్ యాక్చువల్గా చెప్పాలంటే మౌత్ అంటే మనం టంగే యూజ్ చేస్తాం. అంటే దేనైనా రుచి చూసినప్పుడు మనకు ఆ రుచి అంటే తెలుస్తుంది. సో టంగు మౌత్కి యూజ్ చేస్తారు. ఓకే, టంగ్ అనేది కూడా జ్ఞానేంద్రియమే. జ్ఞానేంద్రియం అంటే మనము ఆ టంగు తోటి ఏదైనా రుచి చూసినప్పుడు మనకు ఆ జ్ఞానం తెలుస్తుంది. ఓ ఇది తీయగా ఉంది, ఇది పుల్లగా ఉంది, ఇది చేదుగా ఉంది అనేటువంటి జ్ఞానం మనకి ఏది తెలియజేస్తుంది? నాలుగు తెలియజేస్తుంది. సో టంగ్ అనేది ఒక జ్ఞానేంద్రియం, మౌత్ కాదు. ఓకే, సరే అయితే ఇప్పుడు ఐస్ అయిపోయింది, ఇయర్స్ అయిపోయింది, నోస్ అయిపోయింది, టంగ్ అయిపోయింది, నాలుగు అయిపోయాయి. ఐదవది ఏంటి? టీత్ టీత్. టీత్. నీకు ఏదైనా ఇలా స్పర్శిస్తే ఆ స్పర్శ నీకు తెలియదు కదా. టీత్ జస్ట్ పనిచేయడమే. ఏదైనా ఇస్తే అలా నవ్వులుద్ది అంతే. అది నీకు జ్ఞానం ఏం ఇవ్వదు. టీత్ జ్ఞానాన్ని ఇస్తుందా మనకు? అంటే టీత్ ని టచ్ చేయగానే ఓ నీకు తీయగా ఉంది, పుల్లగా ఉందని చెప్తుందా? చెప్పదు కదా, నాలుగు చెప్తుంది. సో టీత్ మన జ్ఞానాన్ని ఇవ్వదు, పని చేసి పెట్టుద్ది అంతే టీత్. ప్రభుజీ ఆ నేను చెప్తాను ఓకే దీక్ష చెప్పు. స్కిన్ వెరీ గుడ్. స్కిన్. స్కిన్ ఎందుకు జ్ఞానేంద్రియం అంటే, సపోజ్ నేను కళ్ళు మూసుకున్నాను. కళ్ళు మూసుకోగానే ఇక్కడ ఒక పాము వచ్చి పాకుతుంది. అప్పుడు నాకు ఒక స్పర్శ తగులుతుంది. ఓ కళ్ళు అమ్మటే తెరుస్తాను. ఎందుకు? నాకు జ్ఞానం వచ్చింది ఇక్కడ ఏదో పాకుతుంది అని. అదే విధంగా మనల్ని ఎవరైనా టచ్ చేశారు, నన్ను ఒకరు పట్టుకున్నారు అని కూడా మనకు స్పర్శ ద్వారా తెలుస్తుంది, అంటే మన జ్ఞానం తెలుస్తుంది. అందుకే ఈ చర్మం కూడా ఒక జ్ఞానేంద్రియం, స్కిన్. ఈ విధంగా మనకు 5 జ్ఞానేంద్రియాలు ఉన్నాయి. అంటే ఈ ఐదింటి ద్వారా మనము ఈ ప్రపంచంలో ఉన్నటువంటి జ్ఞానాన్ని తెలుసుకుంటాం. మనము ఎల్కేజీ చదివినా, యూకేజీ చదివినా, 5వ తరగతి చదివినా, 10వ తరగతి చదివినా, తర్వాత 15వ తరగతి చదివిన బీటెక్లు, ఎంటెక్లు, పిహెచ్డీలు, డాక్టర్లు, బిజినెస్ మ్యాన్లు, ఇలా ఎంత పెద్ద చదువులు చదివినా జ్ఞానాన్ని సముపార్జన చేసుకోవాలి. మరి జ్ఞానాన్ని సముపార్జన చేసుకోవడానికి మన దగ్గర ఉన్నటువంటి ఇంద్రియాలు 5. ఈ 5 ద్వారే మన జ్ఞానం వస్తుంది. అందుకే వీటిని జ్ఞాన ఇంద్రియాలు, జ్ఞానాన్ని అందించేటువంటి ఇంద్రియాలు, జ్ఞానేంద్రియాలు అంటారు. సో నేను ఇంకొకసారి చెప్తాను. కళ్ళు ద్వారా చూడొచ్చు, చూసి ఓ వీళ్ళు ఈ ఆకారంలో ఉన్నారు, వీళ్ళు ఎలాంటి రంగులో ఉన్నారు అని మనం చెప్పొచ్చు. చెవుల ద్వారా వినొచ్చు ఎవరన్నా పిలిచినా. తర్వాత ముక్కు, మనము వాసన చూడొచ్చు. నాలుగు ద్వారా రుచి చూడొచ్చు. చర్మం ద్వారా స్పర్శ. వీటి ద్వారా మన జ్ఞానాన్ని తెచ్చుకోవచ్చు. ఇవే మనకు జ్ఞానాన్ని ఇచ్చేవి. ఇవి 5. ఇంకొక 5 ఉన్నాయి, వాటిని కర్మేంద్రియాలు అంటారు. ఈ కర్మేంద్రియాలు అంటే ఎవరైనా చెప్పగలుగుతారా? అంటే వాటి ద్వారా మనం పనులు చేయొచ్చు. కర్మ కాళ్ళ ద్వారా నడవచ్చు, అదొక పని చేయొచ్చు. ఇంకొకటి రెండవది హ్యాండ్స్. వెరీ గుడ్. హ్యాండ్స్. చేతుల ద్వారా మనము అన్ని రకాల పనులు చేయొచ్చు. హ్యాండ్స్, లెగ్స్ 2. ఓకే, 3. సరే అయితే మీరు చెప్పలేరు, నేను చెప్తాను. 3 ఇందాక సోహిత చెప్పినట్టుగా మనకున్నటువంటి నోటి ద్వారా మనము నమలొచ్చు, తినొచ్చు, మాట్లాడొచ్చు. సో మాట కూడా ఒక కర్మేంద్రియం. అంటే నడవచ్చు, చేతులతో పని చేయొచ్చు, మాట్లాడొచ్చు. ఈ 3 కర్మేంద్రియాలు. ఇంకా 4, 5 ఏంటంటే మనం 1, 2 వెళ్ళడానికి అవి కూడా మన కర్మేంద్రియాలు. ఏ విధంగా మనకు మొత్తం 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు ఉన్నాయి. మొత్తం ఎన్నైనా ఇప్పుడు 5 + 5, 5 + 5 ఎన్నైనాయి? 10. వెరీ గుడ్. 10 అయ్యాయి ఇప్పుడు. ఇకపోతే ఈ 10 కాకుండా వీటన్నిటికీ ఒక మాస్టర్ ఒకరు ఉన్నారు. ఆ ఇంద్రియం ఏంటో తెలుసా?
వీటన్నిటిని కంట్రోల్ చేసిద్ది, వీటన్నిటిని తన గుప్పెట్లో ఉంచుకుంటుంది, జ్ఞానేంద్రియాలని, కర్మేంద్రియాలని అన్నిటినీ. ఆ మాస్టర్, ఆ ఇంద్రియం పేరే మైండ్, మనసు. అది 11వది. ఉమ్, ఇప్పుడు మనకు 5 జ్ఞానేంద్రియాలు వచ్చాయి, 5 కర్మేంద్రియాలు వచ్చాయి, ఒక మైండ్ వచ్చింది. ఈ మొత్తం ఎన్నయ్యి ఇప్పుడు? 5 + 5 + 1, 5 + 5 + 1 ఎన్నయ్యాయి? 11. కరెక్ట్, 11 అయ్యాయి. ఈ 11ని ఇంద్రియాలని మనము ఇవాళ ఈ 11 ఇంద్రియాలని మనం ఇవాళ చాలా శ్రద్ధగా వాటిని ఉపయోగిస్తూ మనం ఇక్కడ రీసౌండ్ వస్తుంది ఎవరి దగ్గర నుంచో. ఓకే. రోహిత అన్మ్యూట్ సో చేసుకో తల్లి. నేను అడిగినప్పుడు అన్మ్యూట్ చేయండి, ఓకే? లేదంటే మ్యూట్ చేసుకోండి. ఇప్పుడు నేను ఎప్పుడైనా క్వశ్చన్ అడిగినప్పుడు మీరు అన్మ్యూట్ చేసి చెప్పండి, ఓకే? ప్రస్తుతానికి మీరు మ్యూట్ చేసుకోండి, ఓకే? ఇప్పుడు మనకి ఎన్ని ఉన్నాయి? 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు, ఒక మైండ్, ఈ 11. ఈ 11 ఇంద్రియాలని మనం ఇవాళ చాలా చాలా జాగ్రత్తగా నిష్టగా ఉంచుకొని భగవంతుడి సేవలో ఉపయోగించాలి. అందుకే ఏకాదశి అంటే 11. ఆ 11 ఈ 11ని సూచిస్తుంది. ఈ 11 ఇంద్రియాలని సమన్వయంగా, అంటే కంటి ద్వారా భగవంతుని చూడడం, చెవుల ద్వారా మనము కృష్ణుడి యొక్క నామం గురించి వినడం, నోటి ద్వారా పలకడం, కీర్తనలు చేయడం, స్మెల్ ద్వారా మనము భగవంతుడికి అర్పించిన పూల యొక్క వాసన చూడడం, ఇంకా చర్మం ద్వారా భగవంతుడికి అర్పించిన చందనాన్ని పూసుకోవడం, లేదా భగవంతుడి భక్తులతోటి ఇలాగా వాళ్ళతో ఆలింగనం చేసుకోవడం, వాళ్ళతో షేక్ హ్యాండ్స్ ఇచ్చుకోవడం, ఇలా చేయాలన్నమాట మనం భగవంతులతోటి. ఇప్పుడు భగవంతుడి యొక్క విగ్రహాలు పట్టుకోవడం, ఇది మనం స్పర్శ ద్వారా చేయొచ్చు. ఏ విధంగా మనకున్నటువంటి ఇంద్రియాలన్నింటినీ కూడా భగవంతుని యొక్క సేవలో మనం ఉపయోగించాలి. కాళ్ళతోటి నడుచుకుంటూ గుడికి వెళ్ళడం, చేతులతోటి విగ్రహాలకి ఏదన్నా స్నానం చేయించడం, లేదా పూలు అర్పించడము, ఇలా చేయాలి, ఓకే? ఏ విధంగా మనము భగవంతుడి యొక్క సేవలో ఉండాలి. ఇకపోతే మనసుతోటి మనం ఏదైనా ఎవరైనా చెప్పినా వినడం, వాటిని ఆలోచించడం, భగవంతుడి యొక్క నామాన్ని వింటూ దాన్ని శ్రద్ధగా వింటూ ఉండడం, ఇలాంటివి మనం చేసినప్పుడు మనం భగవంతుడి దగ్గరగా ఉండొచ్చు. ఇది ఏకాదశిలో అంటే దాని అర్థం. ఏకాదశి అంటే 11. ఆ 11 అంటే ఈ 11 యొక్క ఇంద్రియాలని భగవంతుడి యొక్క సేవలో, కృష్ణుడి యొక్క సేవలో ఉంచడం. అయితే ఏకాదశి రోజు ఉపవాసం చేస్తామని ఇందాక దీక్షిత అన్నది. మనము బియ్యం అవి తీసుకోము, ఓన్లీ ఫ్రూట్సే తీసుకుంటాము అని. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఉపవాసం అంటే ఏంటో తెలుసుకుందాం. అసలు ఉపవాసం అంటే ఏంటి అంటే, ఉప ఉప అంటే ఉప అంటే దగ్గరగా ఉండడం. ఎవరికి దగ్గరగా ఉండాలి? ఉప అంటే దగ్గరగా, వాసము అంటే ఉండడం, దగ్గరగా ఉండడం. ఉప అంటే దగ్గరగా, వాసం అంటే ఉండడం, దగ్గరగా ఉండాలి. ఎవరికి దగ్గరగా ఉండాలి? కృష్ణుడికి దగ్గరగా ఉండాలి. మరి కృష్ణుడికి దగ్గరగా ఎలా ఉంటాం? ఏకాదశి ఉపవాసం. ఉపవాసం అంటే దగ్గరగా ఉండాలి. ఏకాదశి అంటే 11 ఇంద్రియాలు. మన 11 ఇంద్రియాలతోటి కృష్ణుడికి దగ్గరగా ఉండాలి. సపోజ్ నేను కృష్ణుడికి ఇప్పుడు ఇక్కడుండి కూడా నేను దగ్గరగా ఉండొచ్చు కృష్ణుడికి. ఎలాగా? హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అని నేను నామం చెప్పినప్పుడు నాకు కృష్ణుడితోటి ఎమ్మటే సంబంధం కుదిరిపోద్ది. అంటే నాలుక ద్వారా నేను కృష్ణుడికి దగ్గరగా ఉంటాను. అది నేను మంత్రం చెప్తున్నప్పుడు చెవులతో వింటుంటే చెవుల ద్వారా కృష్ణుడికి దగ్గరగా ఉంటాను. ఆ విధంగా మనకు ఉన్నటువంటి 11 ఇంద్రియాలు, ఈ 11 సెన్సెస్, ఈ 11 ఇంద్రియాల ద్వారా మనము ఈ రోజు ఏకాదశి రోజు కృష్ణుడికి దగ్గరగా ఉండాలి. అందుకోసమని మనం ఉపవాసం ఉంటాం. మనం ఉపవాసం ఉంటే కృష్ణుడికి దగ్గరగా ఉండాలి. అంతేగాని ఉపవాసం అంటే నేను ఏమీ తినకుండా ఉంటాను అదే ఉపవాసం, అది ఉపవాసం అయిపోదండి. అది కూడా ఉపవాసమే, అది జస్ట్ ఏదో మనం ఆకలితో ఉన్నటువంటి ఉపవాసాలు. కానీ నిజంగా ఉపవాసం అంటే ప్రతిరోజు నేను తినడానికి వెళ్తున్నాను, ప్రతిరోజు అవి ఇవి అన్నీ తింటున్నాను, ఒకరోజు ఆపుతాను, అక్కడికి వెళ్ళను, అక్కడికి వెళ్ళకుండా కృష్ణుడికి దగ్గరగా ఉంటాను. అందుకోసము వేరే వాటిని మనం తినం. తర్వాత రాను రాను కాలంలో ఏం జరిగిందంటే, ఉపవాసం అంటే వాళ్ళు కృష్ణుడికి దగ్గరగా ఉన్న మూలంగా మిగిలిన మర్చిపోతారు కాబట్టి రాను రాను కాలంలో ఏదైతే తినరో అదానే ఉపవాసం అనుకుంటున్నారు. ఓ ఇవాళ ఇది తినరు కదా, అయితే ఉపవాసం అంటారు దీన్ని. తినకపోతే దాన్ని ఉపవాసం అనరండి. కృష్ణుడికి దగ్గరగా ఉంటే దానిని ఉపవాసం అంటారు. ఇప్పుడు మీకు ఒక క్వశ్చన్. ఇప్పుడు చెప్పింది మీకు అర్థమైందా? ఏకాదశి ఉపవాసం. ఏకాదశి అంటే ఏంటి?
ఎవరు చెప్తారు? ఓకే, నేను అడుగుతాను. సోహిత, నువ్వు చెప్పు. ఏకాదశి అంటే ఏంటి? ఏకాదశిలో ఏకాదశి ఒక నెంబర్ ఉంది. ఆ నెంబర్ ఏంటి ఏకాదశి అంటే? 11. 11. వెరీ గుడ్. ఇప్పుడు దీక్షిత, ఉపవాసం అంటే ఏంటి? ఉప అంటే దగ్గర, వాసం అంటే ఉండడం. కరెక్ట్, దగ్గరగా ఉండడం. ఉపవాసం ఎవరికి దగ్గరగా ఉండాలి? కృష్ణకి. వెరీ గుడ్, కృష్ణ దగ్గరగా ఉండాలి. వెరీ గుడ్. ఎస్. ఇప్పుడు మ్యూట్ చేసుకోండి. అయితే ఆ, మనము సరే, కొంతమంది కృష్ణుడికి దగ్గరగా ఉన్నప్పటికీ కూడా కొంచెం ఆకలేస్తూ ఉంటుంది. అలాంటి వారు ఏం చేయొచ్చు అంటే, మొట్టమొదటిది వాళ్ళు కొంచెం వాటర్ తీసుకోవచ్చు, నీళ్ళు తాగొచ్చు వాళ్ళకి ఆకలేసినప్పుడు. ఒకవేళ మేము నీళ్ళు తీసుకుంటున్నామండి, నీళ్ళు తీసుకుంటున్నా మాకు ఇంకా ఆకలేస్తుందంటే, సరే, మీరు పండ్లు తీసుకోవచ్చు. ఏంటివి? ఫ్రూట్స్ తినొచ్చు. ఓకే, ఫ్రూట్స్ ఏవైతే పండ్లు ఫలహారాలు ఉంటే అవి తీసుకోవచ్చు. తర్వాత పండ్లు మాత్రం, ఆహారాలు కాదు, ఓన్లీ పండ్లు మాత్రం, ఫలాలు మాత్రమే. తర్వాత తర్వాత మూడోది ఏంటిది? సబుదన, అంటే సగ్గుబియ్యంతో చేసినటువంటిది ఏదైనా తీసుకోవచ్చు. ఈ మూడు. ఓకే. నాలుగవది బియ్యం, ధాన్యం, గోధుమలతో చేసినవి, ఈ గ్రెయిన్స్, వీట్ ఏవైతే ఉన్నాయో అవి అస్సలు తీసుకోకూడదు ఏకాదశి రోజు. ఓకే. సో నేను ఇప్పుడు 4 ఐటమ్స్ చెప్పాను. ఒకటి నీళ్లు, 2 పండ్లు, 3 సగ్గుబియ్యం అంత చేసిన వాటివి, 4 బియ్యం ఉన్న వాటిని అసలు తీసుకోకూడదు. ఈ 3 ఏదైనా తీసుకోవచ్చు. అయితే ఎవరెవరు తీసుకోవాలి? ఎవరెవరి ఉపవాసం ఉండొచ్చు అంటే, 8 ఏళ్ల వయసు నుంచి 80 ఏళ్ల వయసు ఈ మధ్యలో ఉన్న వాళ్ళు తీసుకోవచ్చు. ఇది మన శాస్త్రీయం కూడా చెప్పారు ఇలాగా. సో 8 ఏళ్ల వయసు నుంచి 80 ఏళ్ల వయసు ఉన్న మధ్యలో ఉన్న వాళ్ళందరూ కూడా ఈ ఉపవాసాన్ని ఉండొచ్చు. ఒకవేళ 8 సంవత్సరాల లోపు ఉంటే, ఒక 80 ఏళ్ళు దాటిన తర్వాత వాళ్ళు కొంచెం వేరే ఆహారం తీసుకోవచ్చు. వాళ్ళకి పట్టింపు లేదు, ఎందుకంటే వాళ్ళు చిన్నపిల్లలు లేదా ముసలి వాళ్ళు కాబట్టి. లేదు, వాళ్ళు చాలా ఆకలిగా ఉంటారు అనుకుందాం. ఆకలిగా ఉంటారు అని అన్నప్పుడు మేము తినకుండా ఉండలేము అని అంటే వాళ్ళు ఎవరన్నా హాస్పిటల్లో ఉండి కంప్లీట్గా ఇంకా బెడ్ రీడన్ అయ్యి ఉండి అలా ఉన్న వాళ్ళు ఏం చేయాలంటే, సరే, కృష్ణుడు వాళ్ళ కోసం కొన్ని కన్సెషన్ ఇస్తాడు. అంటే ఆరోగ్యంగా ఉన్న వాళ్ళ కోసం కాదు, కంప్లీట్గా అనారోగ్యంతో ఉంటూ వాళ్ళు ఇంకా హాస్పిటల్ ఎక్కడ ఉంటే అలాంటి వాళ్ళు సరే ఏదో ఒక ఫుడ్ తీసుకొని అప్పుడు ఏం చేయాలి? వాళ్ళు హరినామ సంకీర్తన చేయాలి. అంటే నామాన్ని జపిస్తూ ఉండాలి. ఎలా జపిస్తూ ఉండాలి నేను చెప్తాను, మీరు కూడా ఒకసారి చెప్పండి. ఇద్దరు అన్మ్యూట్ చేయండి. హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే కృష్ణ కృష్ణ హరే హరే రామ హరే రామ హరే రామ హరే రామ 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 హరే హరే. రామ రామ హరే హరే. ఈ విధంగా మంత్రాన్ని చెప్పుకుంటూ ఉండాలి. ఇవాళ ఈ మంత్రాన్ని ఎన్నిసార్లు చెప్పుకుంటే మనకంత బెనిఫిట్. ఎందుకంటే ఒకసారి కృష్ణుడు యమధర్మరాజును కలవడానికి యమపురికి వెళ్తాడు, యమలోకానికి వెళితే అక్కడ ఎంతో మంది శిక్షను అనుభవిస్తూ ఉంటారు. చాలా మంది శిక్షలు అనుభవిస్తున్నప్పుడు కొందరిని ఒక పెద్ద మంటలో తోసేస్తారు, కొందరిని పెద్ద గోతులో తోసేస్తారు, కొందరిని ఒక పెద్ద నీటిలో తోసేస్తారు. వాళ్ళందరూ ఏడుస్తూ అరుస్తూ గట్టిగా అరుస్తూ ఉంటారు. అయితే కృష్ణుడు యమధర్మరాజుతో మాట్లాడుతున్నప్పుడు సడన్ గా కృష్ణుడికి ఈ యొక్క ఆర్తనాదాలు వినిపిస్తాయి. ఎవరు అరుస్తున్నట్టుగా, గట్టిగా కేకలేసి అరుస్తున్నట్టుగా వినిపిస్తూ ఉంటుంది. అప్పుడు యమధర్మరాజుని అడుగుతారు, ఎవరు వీళ్ళందరూ ఇలా అరుస్తున్నారంటే, అప్పుడు, ఓ కృష్ణ పరమాత్మ, ఓ కృష్ణ, నీకు తెలియందేముంది? జనాలు ఎవరన్నా పాపం చేస్తే, పాప పురుషుని నువ్వు క్రియేట్ చేసావు కదా, జనాలందరూ పాపాలు చేస్తూ ఉన్నారు. వాళ్ళందరూ పాపాలు చేశాక యమధర్మరాజు దగ్గరికి వచ్చారు. ఆ పాప పురుషుడు వాళ్ళందరినీ శిక్షిస్తున్నాడు. ఆ శిక్షలు తట్టుకోలేక వాళ్ళందరూ ఏడుస్తున్నారు అనగానే కృష్ణుడు ఒక్కసారిగా కన్నులతో ఏడుస్తూ ఉంటారు. అరే, ఇంతగా ఏడుస్తున్నారు వీళ్ళు అని, ఏదో ఒకటి వీళ్ళకి చెయ్యాలి అని తన హృదయంలో బాధ చెందుతూ ఉంటే, తన హృదయంలో ఉన్నటువంటి ఆ దయా శక్తి ఒకరు బయటికి వస్తారు. వాళ్ళే ఏకాదశి. ఆ రోజు ఏకాదశి. సో కృష్ణుడిలో కరిగినటువంటి ఆ దయాశక్తి బయటికి వచ్చిన తర్వాత ఆ ఏకాదశి ఏం చేస్తుందంటే, చెప్తారు, ఎవరు నువ్వని కృష్ణుడు అడిగితే, నేను నీ యొక్క దయాశక్తిని స్వామి. ఇవాళ ఎవరైనా హరి హరి హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే ఎవరైతే జపిస్తారో వాళ్ళందరికీ పాపాలన్నీ ప్రక్షాళన అయిపోతాయి.
వాళ్ళందరూ వైకుంఠానికి వెళ్ళిపోతారు అనగానే ఇది అందరూ వింటారు. అక్కడ ఎవరైతే శిక్షలు పొందుతున్నారో కొంతమందిని నీటిలో తోసేస్తూ, కొంతమందిని నిప్పులో తోసేస్తూ, కొంతమందిని లోతులో అగాధంలో తోసేస్తున్న వాళ్ళందరూ వింటారు. విని వాళ్ళందరూ ఒక్కసారిగా హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే అనగానే వాళ్ళందరూ వాళ్ళ పాపాలన్నీ పోతాయి. వాళ్ళ పాపాలన్నీ పోయి వాళ్ళందరూ వైకుంఠానికి వెళ్ళిపోతూ ఉంటారు. ఇంకా ఇంకా ఆ యమపురులు అందరూ సంతోషంగా ఉంటారు. యమధర్మరాజు సంతోషంగా ఉంటారు. కృష్ణుడు సంతోషంగా ఉంటాడు. ఏకాదశి కూడా సంతోషంగా ఉంటుంది. ఏకాదశి మాతాజీ కూడా. అయితే అందరూ సంతోషంగా ఉంటే ఒక్కరు సంతోషంగా ఉండరు. ఎవరో తెలుసా? పాప పురుషుడు. అరే ఇంతకాలం అందరూ నేను ఆట ఆడిస్తున్నాను. ఆ పాప పురుషుడు అందరిని శిక్షిస్తూ ఇప్పుడు అందరి పాపాలందరికి పొయ్యాయి. అందరూ వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు నేను ఎవరి దగ్గర ఉండాలి? ఎవరి దగ్గరికి వెళ్ళాలి? నా పాపాలు నేను ఒక పాప పురుషుడు. నేను ఎవరి దగ్గరికి వెళ్ళాలి? ఏకాదశి ఏకాదశి వచ్చేసి అందరిని వైకుంఠానికి పంపించేసి నేను ఎవరి దగ్గరికి వెళ్ళాలి అని అడిగితే అప్పుడు పాప పురుషుడు పరిగెత్తుకుంటూ వెళ్ళి కృష్ణుడి దగ్గరికి వెళ్తాడు. కృష్ణ దయచేసి నాకు ఒక స్థానాన్ని ఇవ్వు. నేను ఎక్కడ ఉండాలి? అంటే అప్పుడు కృష్ణుడు అంటారు, ఓ కరెక్టే కదా, నీకు ఒక స్థానం ఇవ్వాలి కదా, మరేం చేద్దాం? ఏకాదశి ఎక్కడైతే ఉంటుందో నీకు అక్కడ స్థానం లేదు. నువ్వు పరిగెత్తాల్సిందే. ఏకాదశి ఎప్పుడైతే లేకపోద్దో అప్పుడు నువ్వు వచ్చి నీ రాజ్యాన్ని వెళ్తూ ఉండు అనగానే, సరే కృష్ణ అలాగే చేస్తాను, కానీ ఏకాదశి రోజున నేను ఎక్కడ ఉండాలి అది చెప్పు అంటే అప్పుడు కృష్ణుడు బాగా ఆలోచించి సరే నువ్వు వెళ్ళి ధాన్యంలో ఉండిపో అని చెప్తారు. అంటే వడ్లల్లో, తర్వాత బియ్యంలో, గోధుమలలో వీటిలో దాక్కొని ఉంటాడు కలిపురుషుడు, పాపపురుషుడు. కాబట్టి అందుకే ఏకాదశి రోజు మనము వాటిని తినకూడదు. ఆ బియ్యము ధాన్యాన్ని ఏవైతే ఉన్నాయో అవి తింటే ఆ పాప పురుషుడు మనలోకి ప్రవేశిస్తాడు ఏకాదశి రోజు. సో అందుకోసమనే మనం దూరంగా ఉండాలి. ఇంకా ఇంకొకసారి కృష్ణుడు ముర అనేటువంటి రాక్షసుడితోటి బాగా పోటీ చేస్తూ ఉంటాడు. అయితే ఒక రోజు 2 రోజులు అలా చాలా రోజులు పోటీ చేసి 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 ముర ఎంతసేపటి చచ్చిపోడు ఆ రాక్షసుడు. అయితే కృష్ణుడు అలిసిపోయి బదరికాశ్రమంలో ఉన్నటువంటి ఒక గుహలో దాక్కొని నిద్రపోతూ ఉంటాడు. అయితే అక్కడికి కూడా ఈ ముర అనే రాక్షసుడు వెళ్తాడు. కృష్ణుడు తలుచుకుంటే ఒక్క క్షణంలో చంపేస్తాడు. కానీ కృష్ణుడు ఒక లీలను చేస్తున్నాడు. ఏంటంటే అలా కృష్ణుడు ఇలా నిద్రపోతున్నప్పుడు కృష్ణుడిని చంపడానికి ఈ రాక్షసుడు వస్తున్నప్పుడు కృష్ణుడి యొక్క అంశ అయినటువంటి దయాశక్తి ఏకాదశి ఉద్భవించుద్ది అక్కడ. ఉద్భవించి ఒక కత్తి తీసుకొని ముర అనేటువంటి రాక్షసుని తల నరికేసిద్ది ఇలాగా. ఆ ఒక్క దెబ్బకి తల తెగి కింద పడిపోద్ది. అప్పుడు ఏకాదశి ఇలాగ అడుగుతుంటారు. అప్పుడు కృష్ణ పరమాత్మ ఇలా అంటారు, నేను నా సుదర్శన చక్రాన్ని విడిచేస్తే ఆ సుదర్శన చక్రం ఎవరికైతే తగులుద్దో వాళ్ళెమ్మటే వైకుంఠానికి వెళ్ళిపోతారు. కానీ కృష్ణుడు తన సుదర్శన చక్రాన్ని విడవట్లేదు. ఆ మురారి రాక్షసుడు ఇక్కడే ఉంటున్నాడు ఇంకా. కానీ ఏకాదశి మాత వచ్చేసి ఆ ఖడ్గంతో ఇలా చంపగానే తన ఎమ్మటి వైకుంఠానికి వెళ్ళిపోతాడు. అంటే దీన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవాలి? కృష్ణుడు మనకు తన కరుణను పంచడానికి కొంత టైం తీసుకున్నప్పటికీ కూడా ఏకాదశి మాత వెంటనే మనకు వైకుంఠాన్ని ఇస్తుంది ఏకాదశి రోజు. అందుకే ఏకాదశి రోజు చాలా దయనీయమైనటువంటి రోజు. ఎవరన్నా ఒక్కసారి హరే కృష్ణ మంత్రం చెప్పిన, ఒక 10 నిమిషాలు చెప్పిన, ఒక గంట రోజంతా చెప్పుకున్న ఎంతో బెనిఫిట్. మనకున్నటువంటి పాప ప్రక్షాళన మొత్తం పోతుంది. అందుకే ఇవాళ మోహిని ఏకాదశి. కాబట్టి అందరూ కూడా మోహిని ఏకాదశి రోజు ముఖ్యంగా ఇలాంటి ఏకాదశి, ఇవాళ మోహిని ఏకాదశి, అలా తర్వాత ఇంకో 15 రోజుల తర్వాత ఇంకొక ఏకాదశి వస్తుంది. ఈ రోజు మోహిని ఏకాదశి రోజు తప్పకుండా ప్రతి ఒక్కరూ హరినామ సంకీర్తనలు చేస్తూ ఉండండి. హరే కృష్ణ మంత్రం జపిస్తూ ఉండండి. వీలైనంత వరకు ఈ ధాన్యం తీసుకోకుండా ఉపవాసం ఉండండి. ఓకే, ఫ్రూట్స్ తీసుకుంటూ ఉండండి, సబుదానా తీసుకుంటూ ఉండండి, వాటర్ తీసుకుంటూ ఉండండి, హరినామాన్ని జపిస్తూ ఉండండి. పెద్ద పెద్ద పనులేం చేయాల్సిన అవసరం లేదు. ఈరోజు కొంచెం సింపుల్గా ఉంచుకొని మనం సింపుల్గా ఇవాళ మనం ఈ రోజు గడిపిస్తే చాలు హరినామాన్ని జపిస్తూ. ఓకే, చివరిగా అందరూ ఒకసారి హరే కృష్ణ మంత్రం చెప్పండి. అన్మ్యూట్ చేయండి అందరూ. మనం ఇంకా వైండప్ చేసుకుంది ఈ మంత్రం చెప్పిన తర్వాత. హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే కృష్ణ కృష్ణ హరే హరే రామ హరే రామ హరే హరే రామ రామ హరే హరే. రామ హరే ఏకాదశికి జై, మాధవ తిథికి జై, భక్తి జననికి జై, హరే కృష్ణ మహామంత్రకి జై, హరి బోల్. సరే మళ్ళీ రేపు కలుసుకుందాం. ఓకే, హరే కృష్ణ. హరే కృష్ణ.